హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి నోటిఫికేషన్ గురించి అప్డేట్ వస్తుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా అప్డేటెడ్లో ఉంటారు రిక్రూట్మెంట్స్ గురించి. అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. ఇది ట్రాంబేలో ఉంది, ముంబై. లొకేషన్ వచ్చేసరికి ఆఫీస్ అడ్రస్. నెక్స్ట్ ఇప్పుడు వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ కెమికల్ వాళ్ళకు ఉన్నాయి. టోటల్ కెమికల్ వాళ్ళకి 51 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 51 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో కేటగిరీ వైజ్గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయబడినాయి 21, 7, 4, 14, 5 అని చెప్పి. పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, లేదా రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డ్యూయల్ కానీ, ఇంటిగ్రేటెడ్ కానీ ఎలిట్ డిగ్రీస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఎలిట్ డిగ్రీస్ కానీ డ్యూయల్ డిగ్రీస్ ఏవైతే 5 years కోర్సెస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే దాంట్లో కెమికల్ లేదా పెట్రోకెమికల్ డిగ్రీ మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ లేదా 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇదే డిప్లొమా వాళ్ళకి 3 years కోర్స్, అంటే మన లాటరల్ ఎంట్రీలో ఎంటర్ అవుతారు కాబట్టి 3 years ఫుల్ టైం బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి, కెమికల్ కానీ పెట్రోకెమికల్లో కానీ. అలాగే దానికి సంబంధించిన రెగ్యులర్ అండ్ ఫుల్ టైం డ్యూయల్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎలిట్ డిగ్రీస్ కానీ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఆ కోర్సుకి సంబంధించి ఉండాలి. మినిమం పర్సంటేజ్ వచ్చేది ఓపెన్ అన్రిజర్వ్డ్ పోస్ట్ లైక్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 55% ఉన్నది సరిపోతుంది మినిమం పర్సంటేజ్. అప్పర్ ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి 27 years. క్రూషియల్ డేట్ వచ్చేసరికి June 1st అయితే క్రూషియల్ డేట్ తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 years, ఓబీసీ వాళ్ళకి 30 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి 37, అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ. పీడబ్ల్యూడీ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 42 years వరకు, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 40 years వరకు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెకానికల్ వాళ్ళకి టోటల్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ 13 ఉన్నాయి, ఎస్సీ 4 ఉన్నాయి, ఎస్టీ 2 ఉన్నాయి, ఎన్సీఎల్ ఓబీసీ ఎన్సీఎల్ 8 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి. ఇక్కడ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇది కూడా సేమ్ 4 years ఫుల్ టైం బీటెక్ ఉండాలి మెకానికల్లో, లేదా డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మెకానికల్ మెన్షన్ చేసి ఉండాలి, లేదా 3 years డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉంటారో డిప్లొమా క్వాలిఫై అయిన తర్వాత బీటెక్ చేసి వాళ్ళు 3 years ఫుల్ టైం చేసి ఉండాలి. ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి సేమ్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి టోటల్ 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 11, 4, 3, 7, 2 ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏం లేవు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 4 years ఫుల్ టైం డిగ్రీ ఉండాలి, లేదా డ్యూయల్ డిగ్రీ ఉండాలి, లేదా 3 years డిప్లొమాలకు అయితే 3 years ఉండాలి. ఏజ్ లిమిట్స్ సేమ్. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసరికి టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 7, 3, 1, 5, 2 పీడబ్ల్యూడీ వాళ్ళకి లేవు. అండ్ ఇక్కడ బీటెక్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ డిప్లొమా 3 years చేసిన వాళ్ళు కూడా బీటెక్ 3 years ఫుల్ టైం కోర్స్ అయితే చేసి ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్లో. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా యూఆర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఓబీసీ ఎన్సీఎల్కి ఒకటి అయితే ఉంది. బీటెక్ సివిల్లో ఉండాలి. 4 years ఫుల్ టైం త్రూ ఇంటర్ వెళ్ళేవాళ్ళు, త్రూ బీటెక్ వెళ్ళేవాళ్ళు 3 years ఫుల్ టైం డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవి 2 కూడా అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. దీనికి వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ అయితే ఉండాలి. దీంట్లో కూడా డ్యూయల్ డిగ్రీ ఏమైనా ఉంటే దాంట్లో ఫైర్లో డిగ్రీ మెన్షన్ చేసి ఉండాలి, లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫైర్ సేఫ్టీ డిసిప్లిన్లో చేసి ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సీసీ ల్యాబ్ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. అది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది. ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే ఛాన్స్ ఉంది, లేదా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ కానీ, కెమికల్ టెక్నాలజీ చేసిన వాళ్ళకైతే ఉంది, లేదా 5 years డ్యూయల్ డిగ్రీ చేసిన వాళ్ళకి, లేదా 3 years డిప్లొమా డిగ్రీ చేసిన డిప్లొమా 3+3
ప్యాటర్న్లో డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈ పోస్ట్కి అయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ పిహెచ్డి క్యాండిడేట్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది. పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన కెమికల్ కానీ, పెట్రోకెమికల్ కానీ, కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్డి క్యాండిడేట్స్ లేకపోతే మిమ్మల్ని తీసుకుంటే, ఒకవేళ పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అయితే ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది వాళ్ళకి. పిహెచ్డి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే యూఆర్ కేటగిరీలో 32 ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఉంది. గ్రాడ్యుయేట్స్కి అయితే 27 ఇయర్స్ మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఓబీసీ ఎన్సీఎల్కి ఒకటి, పీడబ్ల్యూడీ వాళ్ళకు ఉన్నాయి. అండ్ బీటెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, లేదా 5 years డ్యూయల్ డిగ్రీలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా 3 years రెగ్యులర్ బీటెక్ ఉండాలి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ 3 years డిప్లొమా, 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. 3 years డిప్లొమాలో 3 years చేసిన తర్వాత 3 years బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూజీసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే దీనికి. అండ్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 2 years పీజీ డిగ్రీ డిప్లొమా, 4 years బీటెక్ ఉండాలి, దాంతోపాటు 2 years పీజీ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్లో కానీ వాళ్ళైతే ఎలిజిబుల్. లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు, ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అదే పీజీ డిప్లొమా చేసి ఉండాలి, పీజీ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈ కోర్స్ అయితే చేసి ఉండాలి. బీటెక్తో పాటు అది చేయాలి, డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా ప్లస్ బీటెక్ ప్లస్ ఈ కోర్స్ కూడా చేసి ఉండాలి ఈ పోస్ట్కి అయితే. నెక్స్ట్ మార్కెటింగ్ 10 వేకెన్సీస్ ఉన్నాయి, 41131. ఇక్కడ కూడా డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అంటే చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతిదీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంతీగా అవుతుంది. సో ఈ పీడిఎఫ్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటీ పోస్ట్ హెచ్ఆర్ సైడ్ టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, ఓబీసీ ఎన్సీఎల్కి 2 ఉన్నాయి. ఇక్కడ కూడా రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూజీసీ అని చెప్పి మెన్షన్ చేసి ఇంకో 2 years కోర్స్ చేసి ఉండాలి. పీజీ డిగ్రీ అనే ఉండాలి, లేదా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈక్వలెంట్ టు ఎంబీఏ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఈక్వలెంట్ టు ఎంబీఏ. ఇలా చాలా అడిషనల్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకోండి అందరూ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైన్ అడ్మినిస్ట్రేషన్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 3 ఉన్నాయి. అండ్ వీళ్ళ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. అప్లై చేసే ముందు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ. అండ్ పే డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఇది ఇంజనీరింగ్ ఎంటీ క్యాడర్ కాబట్టి మినిమం బేసిక్ అయితే 40,000 అలా ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ 40,000 నుంచి మీకు వేరియబుల్ డిఏ వస్తుంది యాజ్ పర్ ఇండస్ట్రీ రూల్స్. అండ్ పర్క్స్ వస్తాయి, అలవెన్సెస్ వస్తాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి పబ్లిక్ సెక్టర్లో. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది 1000 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. టు బి పేడ్ బై జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. నేచర్ ఆఫ్ జాబ్ ఇది కంపెనీ 2 యూనిట్లు అయితే ఉన్నాయి కంపెనీకి ఫర్ ఆపరేషన్స్, తాల్ అలీబాగ్ అండ్ ట్రాంబే ముంబై. ఈ 2 దగ్గర అయితే కంపెనీ దాని యొక్క యూనిట్ అయితే ఉండడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఇక్కడ ఎక్కడన్నా ఈ ఏరియా ఆఫీస్లో కానీ, యూనిట్స్లో కానీ, ఆల్ ఇండియా మార్కెటింగ్ ఆఫీసర్స్లో ఎక్కడైనా కానీ మిమ్మల్ని అయితే పోస్టింగ్ ఇవ్వబడుతుంది. శాలరీ అండ్ అదర్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే 1 year ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ వచ్చేసి 30,000 per month అయితే పే చేస్తారు. ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ కంపెనీస్ హాస్టల్. ఒకవేళ ట్రాంబే కానీ తాల్లో కానీ పోస్టింగ్ అయ్యి ఉంటే ఫ్రీ లాడ్జింగ్ అయితే ఉంటుంది. హాస్టల్ అకామిడేషన్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. అండ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు
ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే E1 గ్రేడ్లో పోస్టింగ్ ఇస్తారు. అండ్ పేమెంట్ వచ్చేసి 40,000 నుంచి 1,40,000 మధ్యలో పే స్కేల్ అయితే ఉంది. 40,000 ఇనిషియల్ బేసిక్ తోటి మీకు వేరియబుల్ DA 43.7% ఉంది, పర్క్స్ 34%, HRA 27% అండ్ అదర్ అలవెన్సెస్ అయితే టోటల్గా అప్రాక్స్ చూసుకున్నట్టయితే 81,000 పర్ మంత్ అయితే మీకు స్టార్టింగ్ పే అయితే ట్రైనింగ్ తర్వాత వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మీకు CBT ఉంటుంది, ఆబ్జెక్టివ్ మేనేజ్మెంట్ ట్రైనీస్. ఆన్లైన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ సిటీ సెంటర్స్ భోపాల్ కానీ ఢిల్లీ NCR, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహతి, కోల్కతా, ముంబై, నవీ ముంబై ఇక్కడ మెన్షన్ చేసిన సిటీస్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి రిక్వెస్ట్లు చేయలేము ఎగ్జామ్ సెంటర్ చేంజెస్లో. SC ST PWD కేటగిరీ వాళ్ళకైతే ఆన్లైన్ టెస్ట్ కోసం టు అండ్ ఫ్రో రైల్ కానీ బస్ ఫేర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. రెస్ట్రిక్టెడ్ టు 3 టైర్ AC రైల్ ఫేర్ లేదా మెయిల్ ట్రైన్స్ ఓన్లీ. Management trains from the nearest railway station of the corresponding address to the place of online test by the shortest route. మీ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ పేరు అప్లికేషన్లో అడుగుతారు, అక్కడ నుంచి మీకు మీ సెంటర్ ఎక్కడికైతే పడుతుందో అక్కడ వరకు. దాని టు అండ్ ఫ్రో ఛార్జెస్ అయితే SC ST PWD వాళ్ళకి కంపెనీ పే చేస్తుంది, అంటే మీకు రీఫండ్ చేస్తుంది మీ ట్రావెలింగ్ అలవెన్స్. ఎగ్జాక్ట్ డేట్ ఫర్ అడ్మిట్ కార్డ్స్ అండ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది, ఇంట్లో అయితే పోస్ట్ చేయబడతారు. అండ్ ఇక్కడ మార్కింగ్ స్కీమ్ కూడా ఉంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 2 పార్ట్స్లో ఉంటుంది, 2 పార్ట్స్లో. ఒకటి యాప్టిట్యూడ్ రిలేటెడ్, ఇంకోటి డిసిప్లిన్ రిలేటెడ్. డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 క్వశ్చన్స్ వచ్చేసరికి మిక్స్ ఆఫ్ కోర్స్ కరికులం ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ రిలవెంట్ డిసిప్లిన్ ఆఫ్ 2 మార్క్స్ ఈచ్. 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. అండ్ 50 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. లెవెల్ ఆఫ్ డొమైన్ విల్ బి యాజ్ అప్లికబుల్ ఫర్ ఈచ్ పోస్ట్. మీ గ్రాడ్యుయేట్ డిగ్రీ లెవెల్లో మీకైతే డిసిప్లిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్. ఇంట్లో 50 క్వశ్చన్స్ వచ్చేసరికి టెక్నికల్, మీ డిసిప్లిన్ రిలేటెడ్. 50 వచ్చేసరికి నాన్ టెక్, కామన్ ఇవన్నీ అందరికీ. టెక్నికల్ వచ్చేసరికి ఇంటూ 2, నాన్ టెక్ వచ్చేసరికి ఇంటూ 1. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. 1:7 ఒక పోస్ట్కి 7గురిని పిలవడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి. అండ్ దీని ప్యాటర్న్, ఫైనల్ సెలెక్షన్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో సపరేట్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఫర్ కేటగిరీ వైజ్గా సపరేట్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి 80%. ఆన్లైన్ మనం రాసిన 100% ఏదైతే ఉందో దాన్ని 80%కి కన్సిడర్ చేసుకుంటారు, క్యాలిక్యులేట్ చేసుకుంటారు 80%కి. అండ్ మిగతా 20% వచ్చేసరికి మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిగతా 20% అయితే కన్సిడర్ చేసుకొని టోటల్ 100% తీసుకొని దాన్ని బట్టి ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. Candidates with nil marks or negative marks in the online test will be ineligible for personal interview. Candidates are required to qualify again in the personal interview separately with the personal interview లో అయితే 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఎవరైతే క్యాండిడేట్స్ నిల్ కానీ నెగిటివ్ మార్క్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఆన్లైన్ టెస్ట్లో ఉన్నట్టయితే వాళ్ళైతే పర్సనల్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ కారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనే ప్రొవిజర్ కూడా ఇచ్చాడు. అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. ఇక్కడ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి PDF చెక్ చేసుకోండి. PDF లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అంటే ఏమేమి అడుగుతున్నారు, ఏం అప్లోడ్ చేయాలి, కండిషన్స్ ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకు డేట్స్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి మన జూన్ 8th రోజు అయితే స్టార్ట్ అయ్యింది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి July 1st రోజు. సో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, మళ్ళీ సర్వర్ బిజీ ఇదంతా వస్తుంది. సో టోటల్ PDF మనకు నోటిఫికేషన్ వచ్చి 46 పేజెస్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ ఉన్న మనకు కావాల్సిన టర్మ్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, శాలరీ, డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇవైతే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను.
అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేటెడ్గా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.